కూటూరు పిఎస్సి. నేను ఆదివాసీ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆదివాసీ యూనియన్ తరఫున వచ్చానండి. మాకు ఏజెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడంటే 10 రోజుల నుంచి డాక్టర్ గారు వీళ్ళంతా ఇక్కడ ధర్నాలో ఉంటున్నారు. మాకు అసలు వైద్యం అంటే ప్రతి పిఎస్సి ఒకటే ఆధారం మాకు ఏజెన్సీలో. అక్కడ రూటు సరైన దారి ఉండదు. కనీసం అంటే వైద్యానికి రావాలంటే పిఎస్సి ఒకటే. అక్కడ ఎటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇవి కానీ ఏమి ఉండవు. ఈ పరిస్థితిలో 10 రోజుల నుంచి డాక్టర్స్ ఇక్కడ మీ న్యాయమైన ధర్నాలు కూర్చున్నారు. కానీ ప్రజలు చాలా అవసరం పడుతున్నారంటే మేము అక్కడ ట్రీట్మెంట్ అంటే ఎంతవరకు ఇవ్వగలం. మేము స్టాఫ్ ఎమ్మెల్యేలు కానీ మేము కానీ మా పరిధిలోనే ఇవ్వగలం. మీ మెడికల్ ఆఫీసర్స్ చేయవలసిన ట్రీట్మెంట్ మేము చేయలేం కదా. చాలా డెలివరీ కేసులు వచ్చినా కానీ ఓపీ కానీ ఒక ఉదాహరణకి చెప్పాలంటే మా కూటూరు పిహెచ్సిలో ఒక రోజుకి 150-200 ఓపీ ఉంటుందండి పిహెచ్సిలోనే. అంటే ఆ చుట్టుపక్కల మొత్తం గుట్టలు ఇవే ఉంటాయి, కొండలు. అది పిహెచ్సి మీదే ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఈ 10 రోజుల నుండి చాలా అవస్థపడుతున్నారు. ఈ న్యాయమైన కోరికల్ని కంపల్సరీ గవర్నమెంట్ గుర్తించి ఇవి నెరవేర్చేందుకు గవర్నమెంట్ ముందుకు ఆలోచించాలని మా ఆదివాసీ తరపు నుంచి నేను మిమ్మల్ని ధర్నాకు వచ్చి మీ అందరి ముందు మీకు సపోర్ట్ చేస్తున్నామండి. ఇవి 3 రోజుల నుంచి కూడా మేము కూడా ఆదివాసీ ప్రాంతాల్లో రోజు నల్ల బ్యాడ్జీలతో మీకు మద్దతు తెలుపుతున్నాం సార్. ప్రతి న్యాయమైన కోరికలు కంపల్సరీగా తీర్చవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. దీన్ని మీరెంతో ఈ సీట్ల కోసం ఎంతో కోట్ల కొద్దీ డబ్బులు ఖర్చు చేసి మీరు ఈ వృత్తిలోకి వచ్చి మీరు న్యాయంగా అడుగుతున్నారు తప్ప వీటిని ఎటువంటి మనకి అంటే అన్యాయంగా ఏది అడగట్లేదు. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. ప్రతి ఒక్కరూ మనం చేసే పనిలో మనకిచ్చేదాన్ని ఇవ్వమంటున్నాం తప్ప మనం అదనంగా ఏమి అడగట్లేదు. కాబట్టి మన బాధని గవర్నమెంట్ గుర్తించి ఇప్పుడు ఇన్ని రోజులు ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారు అది కూడా గుర్తించి గవర్నమెంట్ మీ కోరికలను త్వరగా ఆమోదించాలని సభాముఖంగా తెలియపరుస్తున్నానండి. ఆదివాసీ అంటే మాకు యూనియన్ అక్కడ మాకు కూడా ఏజెన్సీలో బలమైన యూనియన్ లేదండి. మేము ఏదన్నా ఇట్లా ప్రభుత్వంకి అర్జీ పెట్టుకున్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. రేపు ఏదన్నా సమస్య వస్తే మాకు కూడా మీరు తోడుగా ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ అమ్మ సీతమ్మ గారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు నిజం చెప్పాలంటే మనము అందించినట్టు మన మిగతా స్టాఫ్ కు నిర్మోహమాటంగా చెప్తున్నానండి. ఇక్కడ ఎవరు హర్ట్ అయినా ఇబ్బంది లేదు. మన మిగతా స్టాఫ్ కు ఇస్తున్న మద్దతు కంటే వాలంటరీగా మిగతా స్టాఫ్ మనకిస్తున్న మద్దతు చాలా ఎక్కువ. ఈ సందర్భంగా వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళు ఒక్క స్టార్టింగ్ ఫ్రమ్ సిహెచ్ఓల దగ్గర నుంచి పిహెచ్ఎన్ల దగ్గర నుంచి ఎంపీహెచ్ఓల దగ్గర నుంచి తర్వాత హెచ్విల దగ్గర నుంచి హెచ్ఎస్ఎల్ దగ్గర నుంచి ఏఎన్ఎంల దగ్గర నుంచి ఆశాల దగ్గర నుంచి ఓపీ స్టాఫ్ అయినటువంటి స్టాఫ్ నర్సులు తర్వాత ఎంఎల్హెచ్పీలు తర్వాత ఎల్టీలు ఫార్మసిస్టులు ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు ఎస్ఏడబ్ల్యూలు ఎల్డీ కంప్యూటర్లు ఈ రకంగా ప్రతి ఒక్కరు వీరు వారు అని తేడా లేకుండా మనము అడగకుండానే అమ్మైనా పెట్టదంటారు. మనం అడగకుండానే నల్ల బ్యాడ్జీలు కట్టుకొని వాళ్ళందరూ బహిరంగంగా పై అధికారుల ఒత్తిళ్లు కూడా పక్కన పెట్టి బహిరంగంగా మనం కోరకుండానే మన మీద అభిమానంతో ప్రేమతో మనకు బహిరంగంగా మద్దతు తెలిపినందుకు పై క్యాడర్ల నేను ఇందాక చెప్పిన పై క్యాడర్ల వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి వారందరికీ మనం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలండి. మన కృతజ్ఞతాపూర్వక స్టాండింగ్ ఓవేషన్ వారందరికీ మన స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా రుణపడి ఉన్నాం మనము. నిజానికి మనకంటే వాళ్ళు పెద్ద మనసు చూపించారు, మనకంటే వాళ్ళు చాలా ఉన్నతంగా ప్రవర్తించారు. వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓపీ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ అందరికీ కూడా మా ఏపీపీఎస్సీడీఏ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.